ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రేసెస్ విత్ ఎఫ్ ఇచ్చాను. అలాగే ఇంగ్లీష్లో ఫ్రేసెస్ మనము ఒక పక్క చూడొచ్చు, దానికి మీనింగ్స్ తెలుగులో కూడా ఇంకో పక్క చూడొచ్చు. ఫ్రెండ్స్ నా ఛానల్ చేసి ఇంగ్లీష్ నేర్చుకో @విజు నా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వరకు ఉన్న నేము కొద్దిగా చేంజ్ చేశాను, ఇప్పుడు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ గమనించాలి. అలాగే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫార్ టు గో అంటే దూరంగా వెళ్ళాలి. ఫాస్టెస్ట్ వే వేగవంతమైన దారి. ఫ్యాటీ హెల్ క్రొవ్వు పట్టిన కోడి. ఫేవరెట్ స్పోర్ట్స్ ఇష్టమైన క్రీడలు. ఫ్యాక్స్ నాట్ వర్కింగ్ ఫ్యాక్స్ పని చేయట్లేదు. ఫేజర్ రేసింగ్ నౌ ఫేజర్ ఇప్పుడు రేసింగ్ చేస్తున్నాడు అని కూడా అనొచ్చు. ఫీల్ ఫ్రీ తేలికపాటి అనుభూతి. ఫీల్ మై లవ్ నా ప్రేమను అనుభూతి చెంది. ఫీల్ ద జాయ్ ఆనందమైన అనుభూతి. ఫీలింగ్ ఫెంటాస్టిక్ అద్భుతమైన అనుభూతి అని కూడా అనొచ్చు. ఫైర్ ఫైటర్స్ అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ క్రాకర్స్ పటాకులు. ఫైన్ థ్యాంక్ యూ మంచిది కృతజ్ఞతలు. ఫైన్ ఆర్ట్స్ లలిత కళలు. ఫైన్ మ్యాచ్ ఆఖరి ఆట. ఫైండ్ నౌ కనుక్కో ఇప్పుడు. ఫైండ్ మీ నన్ను కనుక్కో. ఫర్గివ్ మీ నన్ను క్షమించు. ఫ్రెష్ రైడ్ తాజా పరుగు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా ఈజీ ఫ్రేజెస్ అనమాట. ఆ సెంటెన్స్కి స్టార్టింగ్ ఎండింగ్ అనేది అక్కడ అంత క్లియర్గా మనకు కనిపించదు, కానీ కొంతైనా సరే ఒక మీనింగ్ అనేది క్యారీ చేస్తుంది అనమాట. కాబట్టి దాన్ని మనము ఫ్రేజెస్ అని మనము ఫ్రేజ్ అని కూడా తెలియవచ్చు. యాన్ యాపిల్, అ బాయ్, అ క్యాట్, అ డాగ్ ఇలాగనమాట వీటిని ఫ్రేజెస్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేజ్ మనం చూద్దాం. ఫార్ టు గో దూరంగా వెళ్ళాలి. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ఫార్ టు గో ఫ్రమ్ హియర్ అని అన్నారు అనుకోండి ఎవరైనా సరే. అంటే ఇది చాలా దూరం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అన్నారు అనుకోండి, దానికి దూరంగా వెళ్ళాలి అనేది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఫాస్టెస్ట్ వే వేగవంతమైన దారి. కెన్ యూ టెల్ మీ ద ఫాస్టెస్ట్ వే ఫ్రమ్ హియర్ టు గో టు ఢిల్లీ అంటే నువ్వు నాకేమైనా ఒక వేగవంతమైన దారి ఈ ఢిల్లీకి వెళ్ళడానికి ఏమైనా చెప్పగలవా అని అడగడానికి ఆ సందర్భంలో ఇది వాడవచ్చు అనమాట. ఫ్యాటీ హెన్ రాజు సీ దిస్ ఇట్స్ జస్ట్ ఎ ఫ్యాటీ హెన్ కెన్ యూ బై దిస్ అంటే రాజు చూడు ఇది క్రొవ్వు పొట్టి కోడిలాగా ఉంది కదా, దీన్ని నువ్వు కొంటావా అని అడగడానికి ఆ సందర్భంలో వాడచ్చు. ఫేవరెట్ స్పోర్ట్స్ తర్వాత ఇష్టమైన క్రీడలు. సుశీల వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ ప్లీజ్ టెల్ మీ. సుశీల నీ ఇష్టమైనటువంటి క్రీడలు ఏమిటి అవి నాకు చెప్పవా దయచేసి అని అడిగేటప్పుడు ఈ ఫేవరెట్ స్పోర్ట్స్ మనం యూజ్ చేయొచ్చు. తర్వాత చూడండి ఫ్యాక్స్ నాట్ వర్కింగ్ ఫ్యాక్స్ పని చేయడం లేదు. ఇన్ అవర్ ఆఫీస్ వై అవర్ ఫ్యాక్స్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు వర్క్ బై రిపేరింగ్ ఇట్ అని అన్నారు అనుకోండి. దీన్ని తెలుగులో ఏమని అర్థం చేసుకోవాలి, మన ఆఫీస్లో ఫ్యాక్స్ ఎందుకు పని చేయట్లేదు, ఇది త్వరగా పనిచేసేలాగా రిపేర్ చేయండి అనే వాడేటప్పుడు ఈ పదాన్ని మనము ఈ ఫ్రేజ్ని వాడచ్చు. తర్వాత చూడండి ఫేజర్ రేసింగ్ నౌ ఫేజర్ ఇప్పుడు రేస్ చేస్తున్నాడు. రాజు ఫేజర్ ఈజ్ రేసింగ్ నౌ యూ కెన్ సీ షల్ వి గో దేర్ అండ్ వాచ్ ద రేసింగ్ అంటే ఫేజర్ ఇప్పుడు రేస్ చేస్తున్నాడు రాజు, మనం అక్కడికి వెళ్దామా రేస్ చేయడానికి లేదా రేస్ చూడడానికి అని అనేటప్పుడు ఇది వాడచ్చు అన్నమాట. తర్వాత చూడండి ఫీల్ ఫ్రీ తేలికపాటి అనుభూతి. ఐఎమ్ ఫీలింగ్ సో ఫ్రీ టు స్టే హియర్ అట్ దిస్ మౌంటైన్ వ్యాలీ. ఐఎమ్ ఎంజాయింగ్ ద వ్యూ నౌ ఐఎమ్ ఫీలింగ్ సో ఫ్రీ అంటే ఇక్కడ మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఈ మౌంటైన్ వ్యాలీ ఇక్కడ ఈ లోయ దగ్గర వచ్చినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను, నేను చాలా తేలికగా నా మనసు అంతా తేలికగా నా హృదయం అంతా తేలిక అయిపోయినట్టుగా నేను ఇక్కడ అనుభూతి చెందుతున్నాను, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, చాలా తేలికగా ఉన్నాను ఇక్కడ వచ్చాక అని ఆనందిస్తారు కదా, ఆ సందర్భంలో ఇది వాడచ్చు అనమాట. ఫీల్ మై లవ్ నా ప్రేమను అనుభూతి చెంది. రజని ఫీల్ మై లవ్ ప్లీజ్ విల్ యూ యాక్సెప్ట్ మై లవ్ అని అడుగుతారు కదా, అప్పుడు ఇది వాడచ్చు అనమాట. అంటే రజని నా ప్రేమను నువ్వు అనుభూతి చెందవా, నా ప్రేమని అంగీకరించవా అని అడుగుతారు కదా, అప్పుడు ఈ ఫ్రేజ్ని వాడచ్చు ఫ్రెండ్స్.
తర్వాత చూడండి ఫీల్ ద జాయ్, ఆనందమైన అనుభూతి. ఓకే బాయ్స్, లెట్స్ ఫీల్ ద జాయ్ బై డాన్సింగ్ హియర్, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అని అంటారు కదా, అప్పుడు ఇది వాడచ్చు అనమాట. బాయ్స్ మనం ఇప్పుడు చక్కగా ఆనందించుదాం, మంచి పాటలకి డ్యాన్స్ వేద్దాం రండి అని అన్నప్పుడు ఈ ఫీల్ ద జాయ్ ఫ్రేజ్ని వాడచ్చు. తర్వాత ఫీలింగ్ ఫెంటాస్టిక్, అద్భుతమైన అనుభూతి. నౌ ఐఎమ్ ఫీలింగ్ ఫెంటాస్టిక్ బికాస్ ఐఎమ్ హియర్ అట్ ఎక్స్కర్షన్. నౌ ఐఎమ్ ఫీలింగ్ ఫెంటాస్టిక్ బికాస్ నౌ ఐ కేమ్ టు ద మ్యూజియం. నౌ ఐఎమ్ ఫీలింగ్ ఫెంటాస్టిక్ బికాస్ ఐ కేమ్ టు లండన్. ఇలాగా అద్భుతమైనటువంటి అనుభూతికి మనము ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇచ్చుకోవచ్చు. తర్వాత చూడండి ఫైర్ క్రాకర్స్, పటాకులు అని అంటే సుధీర్స్ ఫాదర్ బ్రాట్ సో మెనీ ఫైర్ క్రాకర్స్ ఇన్ దిర్ హౌస్ బికాస్ ఇట్స్ దివాళీనా. అంటే సుధీర్ వాళ్ళ నాన్నగారు ఫైర్ క్రాకర్స్, పటాకులు తీసుకొచ్చారు ఇంటికి, ఎందుకంటే ఇది దీపావళి పండుగ కదా అన్న సందర్భంలో ఇది చక్కగా వాడచ్చు అన్నమాట. తర్వాత చూడండి ఫైన్ థ్యాంక్ యూ, మంచిది, కృతజ్ఞతలు, చాలా మంచి విషయాలు చెప్పు, చాలా మంచిది, కృతజ్ఞతలు అని అంటాం కదా. సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ టోల్డ్ మీ, లాట్ ఆఫ్ థింగ్స్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ, ఫైన్, థ్యాంక్ యూ అనే సందర్భంలో ఈ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. తర్వాత చూడండి ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు. లలిత కళలు అనేవి మనం ఎక్కువగా ఫైన్ ఆర్ట్స్ విషయంలో మనం చూడొచ్చు. దాని తర్వాత చూడండి ఫైనల్ మ్యాచ్, ఆఖరి ఆట. ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే ద ఫైనల్ మ్యాచ్ టు విన్ ద వరల్డ్ కప్ అండ్ hockey team is going to play the final match to win their first title. అంటే ఇండియా లాస్ట్ మ్యాచ్ ఆడబోతుంది వరల్డ్ కప్ గెలవడం కోసం, ఫైనల్స్లోకి వెళ్ళింది అన్న సందర్భంలో వాడచ్చు. ఆ తర్వాత హాకీ టీం లాస్ట్ మ్యాచ్ ఆడుతుంది, ఆఖరి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ కాబట్టి వాళ్ళ ఫస్ట్ ట్రోఫీని గెలవడం కోసం అన్న సందర్భంలో వాడచ్చు. దాని తర్వాత చూడండి ఫైన్ నౌ, కనుక్కో ఇప్పుడు. స్మిత కెన్ యూ ఫైండ్ మీ నౌ, వేర్ ఐఎమ్ నౌ అని అన్నప్పుడు ఇది వాడచ్చు అనమాట. స్మిత నువ్వు నన్ను నేను ఇప్పుడు ఎక్కడున్నాను కనుక్కో అని అన్న సందర్భంలో వాడచ్చు. యూ కెన్ ఫైండ్ నౌ ఆల్ ద అప్లికేషన్స్ ఫర్ దిస్ జాబ్ అట్ దిస్ షాప్. యూ కెన్ ఫైండ్ నౌ ఆల్ యువర్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్ అట్ దిస్ వెబ్సైట్ అని అంటే మీ తాలూకా దరఖాస్తులన్నీ కూడా ఈ షాప్లో మీరు కనుక్కోవచ్చు అన్నది ఫస్ట్ సెంటెన్స్కి ఆన్సరు. అలాగే మీ తాలూకా ప్రశ్నలన్నిటికీ జవాబును ఈ వెబ్సైట్లో కనుక్కోవచ్చు. ఇది వీటికి సంబంధించినటువంటి ఆన్సర్. తర్వాత చూడండి ఫైండ్ మీ, నన్ను కనుక్కో. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఫైండ్ మీ దెన్ ఫైండ్ మీ. నువ్వు నన్ను కనుక్కోగలిగితే నన్ను కనుక్కో చూద్దాం అని అంటాం కదా. అలాగే ఫైండ్ మీ ఇఫ్ యూ క్యాన్ బికాజ్ ఐఎమ్ నౌ అట్ అ ఫార్ డిస్టెన్స్ ఫ్రమ్ యువర్ విలేజ్. నేను ఇప్పుడు చాలా దూరంలో నీ ఊరికి ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను కనుక్కోగలవేమో చూడు. అలాగే ఫైండ్ మీ ఐఎమ్ హియర్ ఇన్ ద మార్కెట్ సో ఫార్ అవే ఫ్రమ్ యూ అని అంటారు చూడండి. నేను ఈ మార్కెట్లోనే ఉన్నాను కానీ నీకు చాలా దూరంగా ఉన్నాను, నన్ను కనుక్కో చూద్దాం అని అంటారు కదా అప్పుడు. తర్వాత చూడండి ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. రాజీ ప్లీజ్ ఫర్గివ్ మీ బికాస్ ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్ అని అంటారు కదా. రాజీ నన్ను దయచేసి క్షమించు ఎందుకంటే నేను చాలా పెద్ద తప్పు చేశాను అలాంటి సందర్భంలో వాడచ్చు. తర్వాత ఫ్రెష్ రైడ్, తాజా పరుగు అని అంటే ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ వై నాట్ వి గో టు హైదరాబాద్ ద బైక్ రేసింగ్ క్యాంప్, వీ కెన్ సీ అ ఫ్రెష్ రైడ్ దేర్, వీ కెన్ ఫైండ్ అ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్, అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ దేర్, వీ కెన్ స్పెండ్ సో మచ్ టైమ్ దేర్. మై డియర్ ఫ్రెండ్స్ కమ్ దేర్, లెట్స్ గో అని అంటారు చూడండి. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం అందరూ ఇప్పుడు హైదరాబాద్ రేసింగ్ క్యాంప్ దగ్గరికి వెళ్దాము, అక్కడ మంచి రేసింగ్ జరుగుతుంది, చూసి చాలా సంతోషిస్తాం, ఎంజాయ్ చేద్దాం, చాలా ఆనందించుదాం అని చెప్పుకోవడానికి ఈ ఫ్రేజ్ని వాడచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇలాగా చిన్న ఫ్రేజెస్ నేను తయారు చేశాను. ఫ్రెండ్స్ నా ఛానల్ వచ్చేసి ఇంగ్లీష్ నేర్చుకో అట్ విజు. నా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. అలాగే ఏమైనా సజెషన్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేయగలరు. Thank you friends, signing off, this is Vijay, bye.